నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కీలకమైన నేతల్లో ముందు వరుసలో ఉండే నేతలు ఎవరు అంటే ఖచ్చితంగా వీళ్లే అని చెప్పొచ్చు. ఒకళ్ళు పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్. అయితే ఇప్పుడు మనం కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్ గురించి మాట్లాడుకుందాం. అయితే యాక్చువల్లీ ఈ వీడియో నేను నిన్నే చేయాలి, కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి ఏవైతే సిబిఐ కేసుల విచారణకి వచ్చారో వాటి మీదనే నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉండటం వల్ల ఈ వీడియో నిన్న నేను ప్రజెంట్ చేయలేకపోయాను. దీన్ని ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను. అయితే అసలు వీళ్ళిద్దరి మీద ఇప్పుడు వీడియో చేయాల్సినంత అవసరం ఏంటి అని చెప్పేసి మీకు అనుమానం రావచ్చు. వీళ్ళిద్దరూ కూడా ఒకళ్ళ ప్రాణం అయితే ఒకళ్ళ దేహం అని చెప్పేసి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. సో అయితే వీళ్ళిద్దరికీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గట్టి వార్నింగే ఇచ్చారట. యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి సిబిఐ విచారణకి హైదరాబాద్ రావడానికి ముందే జగన్మోహన్ రెడ్డిని కొడాలి నాని అండ్ వల్లభనేని వంశీమోహన్ ఇద్దరు వెళ్ళి తాడేపల్లి ప్యాలెస్లో కలుసుకున్నారు. సో కలుసుకున్న టైంలో జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరికీ కూడా వార్నింగ్ ఇచ్చారట. ఏంటి ఇంకా ఎప్పుడు యాక్టివేట్ అవుతారు? ఇద్దరు కూడా యాక్టివ్గా ఉండాలి కదా నియోజకవర్గంలో. ఒకళ్ళు హెల్త్ ప్రాబ్లం అన్నారు, ఒకళ్ళు కోర్టు కేసులు అన్నారు, ఇద్దరు కూడా డీయాక్టివేట్ అయిపోయి కూర్చున్నారు. పార్టీకి యాక్టివ్గా లేకపోతే నిస్సత్తుగా మీరే ఉంటే క్యాడర్లో ఇంకా ఉత్తేజం ఎక్కడి నుంచి వస్తుంది? ఉత్తేజం తెచ్చుకోవాలి, క్యాడర్లో ఉత్తేజం నింపాలి. మీరు డల్గా ఉంటే క్యాడర్ ఇంకా డల్ అయిపోద్ది. అవతల టీడీపీ అండ్ జనసేన రెచ్చిపోతారు. వన్స్ వాళ్ళు కనుక ఫుల్ ఫ్లెడ్జెడ్గా యాక్టివేట్ అయిపోయి ఉన్నారంటే ఇక మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు, మీ వంక కూడా ఎవరో చూడరు. జాగ్రత్త, మీరు యాక్టివేట్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా యాక్టివేట్ అయ్యి యాక్టివ్ పాలిటిక్స్లోకి మళ్ళీ రంగంలోకి దిగాలి. నాకు మీ ఇద్దరిలో ఈ నీరస మొహాలు కాదు, ఇంత డల్గా ఉంటే కుదరదు. నాకు పూర్వపు నాని, పూర్వపు వంశీ ఇద్దరూ కనిపించాలి. ఎంత యాక్టివ్గా ఉండేవాళ్ళు గతంలో గుర్తుందా అని చెప్పేసి ఒక రకంగా క్లాస్ తీసుకున్నారంట. అయితే అలా క్లాస్ తీసుకోవడానికి కూడా కారణాలు లేకపోలేదు. ఎందుకని అంటే కొడాలి నాని హార్ట్ ప్రాబ్లం ఉందనో, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనో, రకరకాల కారణాలతోటి చాలా నెలలుగా అసలు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోయారు, మాజీ ముఖ్యమంత్రి అయ్యారు, అప్పటి నుంచి కొడాలి నాని అయితే మైకులకి చాలా దూరంగా ఉంటూ వచ్చారు. అసలు గతంలో చూసుకున్నట్లయితే కొడాలి నాని ఎప్పుడు కూడా మైకును అంటిపెట్టుకుని ఉండేవాళ్ళు. రెడీయా ప్రెస్ మీట్ పెట్టుకుందామని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్కి ఓకే అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అన్నీ మైకులే ఉండేవి. కాలర్ మైక్స్ అన్నీ ఇక్కడి నుంచి ఇక్కడికి రెండు పెట్టేవాళ్ళు. ఒకదాని కింద ఒకటి, ఒకదాని కింద ఒకటి, ఒకదాని కింద ఒకటి. అలాగా బటన్స్ కన్నా, ఆయన షర్ట్ బటన్స్ కన్నా కాలర్ మైకులే ఎక్కువ కనిపించేవి. సో అలాంటిది అసలు కొడాలి నాని కెమెరాకే కరువు అయిపోయారు. సో అంటే ఎక్కడా ప్రెస్ మీట్లు పెట్టడం లేదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయటం లేదు, గతంలో తిట్టినట్టుగా చంద్రబాబుని తిట్టడం లేదు, గతంలో తిట్టినట్టుగా లోకేష్ని తిట్టడం లేదు, గతంలో పవన్ కళ్యాణ్ని హేళనగా మాట్లాడినట్టుగా అంటే తీసేసి మాట్లాడినట్టుగా వకీల్ సాబ్ కాదు ఆయన షకీలా సాబ్ అని ఎగతాళిగా చేసినట్టుగా ఇప్పుడైతే ఎగతాళి చేయటం లేదు. అసలు కెమెరాకి కనిపించటమే గగనంగా ఉంది, కష్టంగా ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లోంచి మీరు బయటకు వస్తారా రారా అని చెప్పేసి కొడాలి నానికి క్లాస్ పీకినట్టు జగన్మోహన్ రెడ్డి గట్టిగా క్లాస్ పీకినట్టు మనకి సమాచారం అందుతుంది ఇంటర్నల్గా. సో ఇది ఎంతవరకు నిజమని అనుకుంటున్నారు మీరు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే కొడాలి నాని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్లనే కామ్గా ఉండిపోయారా, లేకపోతే వల్లభనేని వంశీకి ఇచ్చినట్టు నాకు కూడా ఒక కోటింగ్ ఇస్తారేమో, జైలుకు తీసుకెళ్లారంటే వల్లభనేని వంశీకి లాగా నేను కూడా నెలల తరబడి జైల్లో ఉండిపోవాల్సి వస్తుందేమో అని చెప్పేసి కొడాలి నాని భయపడిపోయి సైలెంట్గా ఉంటున్నారా ఏంటి అనేది కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నా వరకు నేనైతే ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్లే సైలెంట్గా ఉంటున్నారేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. ఆ మధ్య లండనో ఎక్కడికో విదేశాలకు కూడా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని వచ్చారని చెప్పేసి మనం విన్నాం. ఇక వల్లభనేని వంశీమోహన్లో అయితే చాలా మార్పులు కనిపిస్తున్నాయి. గతంలో చక్కగా జుట్టంతా నల్లగా ఉండేది, ఎప్పుడు గడ్డం పెంచుకునేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు చూడండి, తెల్లగడ్డం, తెల్ల జుట్టుతోటి ఆయన కనిపిస్తున్నారు. జైలుకు వెళ్ళొచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన ఇదే అవతారంలో కనిపిస్తున్నారు. అంటే మేబీ చాణక్య శబదము లేకపోతే మంగమ్మ శబదం ఇలాంటివి చేస్తారు కదా, ద్రౌపది శబదం అంటే ఆవిడ కౌరవుల తొడలు పగలగొట్టి వాళ్ళందరినీ చంపేస్తే తప్ప జుట్టు ముడేసుకోను. అలాగే మంగమ్మ శబదం కూడా కొన్ని రకాలుగా చెప్తూ ఉంటారు, చాణక్య శబదం అని చెప్పి చెప్తూ ఉంటారు. అలాగే ఏమన్నా శబదం చేశారా? తెలుగుదేశం పార్టీ అధికారం దిగిపోతే తప్ప నేను జుట్టుకు నల్ల రంగు వేయను, గడ్డం తీయను అని చెప్పేసి. సో మరి ఎందుకని ఇలాగ జుట్టుకు రంగు వేయకుండా గడ్డం పెంచుకుని తెల్లగడ్డంతో అలా తిరుగుతున్నారు అనేది ఇప్పుడు పొలిటికల్గా వైరల్ అవుతున్న న్యూస్ ఇది.
ఏమన్నా శబదాలు చేశారా, వంశీ ఏమన్నా మనసులో ఏమన్నా శబదం చేసుకున్నారా అని చెప్పేసి కూడా కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ వల్లభనేని వంశీ మాత్రం గతంలో లాగా యాక్టివ్గా లేరని చెప్పాలి. ఎప్పుడో కానీ బయటకు కనిపించడం లేదు. మొన్న జగన్మోహన్ రెడ్డి మోంతా తుఫాను వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి రైతుల్ని, అంటే కృష్ణా జిల్లాలోని కొంతమంది రైతుల్ని పరామర్శించడానికి కృష్ణా జిల్లా పర్యటన పెట్టుకున్నప్పుడు కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరు కూడా కారుకి అటుకు పక్కళ్ళు ఇటుక పక్క ఒకళ్ళు వేలాడుతూ కనిపించారు తప్ప మళ్ళీ తెర మీద కనిపించలేదు. యాక్చువల్లీ నిన్న ఏదైతే సిబిఐ కోర్టుకి జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారో ఆ కోర్టుకి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు విడుదల రజనీతో పాటుగా పేర్ని నానితో పాటుగా ఇంకా కొంతమంది, అంటే పేర్ని కిట్టు కావచ్చు, చాలామంది నాయకులు వచ్చారు. హైదరాబాద్కు కూడా వచ్చారు. జగన్మోహన్ రెడ్డికి బాసట కనిపించారు. కానీ ఎక్కడా కూడా వల్లభనేని వంశీ, కొడాలి నాని వచ్చినట్టుగా కనిపించలేదు. మరి ఏమైంది? గతంలో లాగా ఎందుకని యాక్టివ్గా ఉండటం లేదు? గతంలో కొడాలి నాని జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నారన్నట్టుగా ఉండేవారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఈయన మంత్రిగా పనిచేసిన నాళ్ళు కూడా ఆయన కూడా ఎక్కడ పడితే అక్కడ కనిపించేవారు. బట్ అధికారం పోయింది, మాకేం పని, మాకేమైనా ఉద్యోగాలు ఉన్నాయా అని చెప్పేసి గతంలో జర్నలిస్ట్ని ఆయన తనదైన స్టైల్లో క్వశ్చన్ చేసిన సందర్భం చూసాం. మరి అందుకే ఉద్యోగం లేదు కాబట్టే బయటికి రావట్లేదా? మరి ఉద్యోగం లేదంటే బయట జనానికి కనిపించరా? ఈ ప్రశ్నలే ఇప్పుడు తలెత్తుతున్నాయి. అయితే కొడాలి నాని, వల్లభనేని వంశీ ఫ్యూచర్లో మరి యాక్టివేట్ అవుతారా? యాక్టివ్గా పాలిటిక్స్లోకి రన్ అవుతారా? మరి ఏంటి వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది? నియోజకవర్గాల్లో వీళ్ళ పరిస్థితి ఏంటి? వైసీపీ వర్గాలు ఏమనుకుంటున్నాయి అనేది కూడా ఇప్పుడు చాలా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇక వల్లభనేని వంశీమోహన్ విషయానికి వస్తే నియోజకవర్గంలో ఆయన పదవి ఉంటుందా ఊడుతుందా, అంటే నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎవరున్నారు ఇక్కడ గన్నవరంలో అనేది కూడా ఇప్పుడు పెద్ద టాపిక్, హాట్ టాపిక్. అసలు ఆయన్నే ఉంచుతారా లేదా అసలు ఆయన ఉన్నారా లేదా అనేది కూడా పెద్ద డౌట్. సో కొంతమంది ఏమంటున్నారంటే దుట్టా రామచంద్రరావు ఉన్నారు కదా, ఆయన కూతురికి ఇన్ఛార్జి పదవి ఇస్తారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇప్పటికే ఆయన్ని సిఈసిలోకి తీసుకున్నారు అని చెప్పేసి సెంట్రల్ కమిటీలోకి కూడా, అది చాలా ఇంపార్టెంట్ కమిటీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. సో ఆ కమిటీలోకి దుట్టా రామచంద్రరావుని తీసుకున్నారు అంటే నెక్స్ట్ వల్లభనేని వంశీకి అయితే ఇక ఛాన్స్ లేదు, ఆయన పోటీ చేసే అవకాశం కూడా లేదు అని చెప్పేసి తెలుస్తోంది. అలాగే వల్లభనేని వంశీమోహన్ భార్యకి ఇన్ఛార్జి పదవి ఇవ్వమని చెప్పేసి చాలామంది అడిగినప్పటికీ కూడా ఎక్కడ జగన్ స్పందించినట్టుగా దాఖలాలు కనిపించడం లేదు. అంటే దానికి పూర్తి కారణం వల్లభనేని వంశీమోహన్ యాక్టివ్గా లేకపోవటమే. గతంలో లాగా ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వం మీద విరుచుకుపడకపోవటమే ప్రధాన కారణంగా తెలుస్తుంది. మరి వీళ్ళిద్దరూ యాక్టివేట్ అవుతారా? గతంలో కొడాలి నాని ఎలా ఉండేవారో అలాగే చంద్రబాబు నాయుడిని తిడుతూ జగన్మోహన్ రెడ్డిని మెప్పిస్తూ ప్రజల్లోకి వెళతారా? కొడాలి నానిలాగా వల్లభనేని వంశీమోహన్ కూడా గతంలో ఎలాగైతే చంద్రబాబు మీద ఒంటికాల మీద వెళ్ళేవాళ్ళో, లోకేష్కి సవాల్ విసిరేవాళ్ళో, లోకేష్ని గెలవమనండి చూద్దాం, అక్కడెక్కడో ఎందుకు, మంగళగిరిలో ఎందుకు, ఇక్కడ గన్నవరం వచ్చి పోటీ చేయమనండి, ఎవరినో గెలిపిస్తానంటేంటి, గన్నవరంలో తనని పోటీ చేసి గెలవమనండి అని చెప్పేసి వల్లభనేని వంశీమోహన్ లోకేష్కే సవాల్ విసిరిన సందర్భం మనం చూసాం. మరి అలాగ సవాల్ విసిరే స్థాయికి మళ్ళీ వల్లభనేని వంశీమోహన్ వస్తారని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.